మన తండ్రి అయిన దేవుని యొద్ద నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొద్ద నుండి కృపా సమాధానములు మనందరికీ కలుగును గాక. ఆమేన్. దయచేసి కూర్చోనండి. మొట్టమొదటిగా గడిచిన వారం మొత్తం కూడా దేవుడు మనల్ని కాచి కాపాడి భద్రపరిచి మరి యొక్క శుభ ఆదివారాన్ని మనకు అనుగ్రహించిన దేవాతి దేవునికి, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామానికి మహిమ కలుగును గాక. అలాగే చేరి వచ్చిన మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన శుభములు, వందనములు. దేవునికి స్తోత్రం. ధ్యానం చేసుకున్నాము. దేవుని వాక్య భాగం మనం ధ్యానం చేసుకోబోయే ముందు గడిచిన వారం మనము ఏం ధ్యానం చేసుకున్నామో ఒకసారి మనము జ్ఞాపకం చేసుకుందాం. గడిచిన వారము ఏం ధ్యానం చేసుకున్నామో గుర్తుందా? గాడ్స్ వర్క్, గాడ్స్ కాల్. దేవుడి యొక్క పని, దేవుడి యొక్క పిలుపు, యేసయ్య చేసిన పనులు, బీదలకి సువార్త ప్రకటించబడుతూ వచ్చింది, స్వస్థపరుస్తూ వచ్చాడు. ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు యేసయ్య చేసినట్లుగా ఆ యేసయ్య మనల్ని కూడా పిలిచి ఏం చేయమంటున్నాడు? అదే పరిచర్య చేయడానికి యేసయ్య పిలుస్తున్నాడు అనమాట. యేసయ్య పిలుపు గురించి పోయినసారి మనము జ్ఞాపకం చేసుకుంటూ ధ్యానం చేసుకుంటూ వచ్చాము. అలాగే ఈ యొక్క వారం కూడా మనము వాక్యాన్ని ధ్యానం చేసుకోబోయటానికి ముందు పాత నిబంధన పాఠ్య భాగము నిర్గమకాండము 3వ అధ్యాయము 4వ వచనము దయచేసి ఒకరు చదవండి. దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడుమ నుండి మోషే అని అతన్ని పిలిచెను. అందుకతడు చిత్తము ప్రభువా అనేను. చిన్న ప్రార్థన చేసుకొని ధ్యానంలోకి ప్రవేశిద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, జీవం కలిగిన దేవ, గడిచిన వారం మొత్తం కూడా నువ్వు కాచి కాపాడి భద్రపరిచినందుకు మరొకసారి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రభువా, నీ సన్నిధిలో ప్రభువా ఎక్కడ 2-3 ఉంటారో అక్కడ నువ్వు ఉంటావని చెప్పేసి సెలవిచ్చినట్లుగా ప్రభువా, నువ్వు మా మధ్యలో ఉన్నావు. వందనములు, స్తోత్రములయ్యా. పాటలు పాడటంలో సహాయం చేస్తూ వచ్చావయ్యా. ఆరాధనలో అలాగే ఒప్పుకోలలో ప్రభు అన్ని విషయాల్లో ప్రభువా నీ కృప, నీ సహాయం చేసి ప్రభు మమ్మల్ని నడిపిస్తూ వచ్చినందుకు వందనాలయ్యా. నీ వాక్యము మేము ధ్యానం చేసుకోబోచునుగా ఈ మా హృదయ ధ్యానాలు నీ దృష్టికి అంగీకారములుగా ఉండటానికి సహాయం చేయండి అయ్యా. నీ బిడ్డలందరికీ వినగలిగే చెవి, గ్రహించగలిగే ఆత్మ, లోబడే మనసు దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి. యూట్యూబ్ ద్వారా ఎవరు చూస్తున్నారో ప్రభా, వారు పొరపాటున కానీ ఉన్నపాటున కానీ ఏ విధంగా చూస్తున్నప్పటికీ ప్రభా వారితో స్పష్టంగా నీ వాక్యం ద్వారా మాట్లాడమని వేడుకొంచున్నాం తండ్రి. నిలవబడుతున్న నీ దాసుని నేను ఒట్టివాడిని, అయోగ్యుని, అపాత్రునయ్యా. నన్ను నీ సిలువు చాటున మరుగు చేసుకొని నా నోట్లో నీ మాటలు ఉంచి నీ బిడ్డలతో స్పష్టంగా నువ్వు మాట్లాడమని, అందరినీ నీ యొక్క ఆత్మచేత నడిపించమని వేడుకోవచ్చు ప్రభా. అలాగే నీవిచ్చే దీవెన, శాంతి, సమాధానం ప్రతి ఒక్కళ్ళు పొందుకునే కృపాదనిత దయచేయమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వినయంగా వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మరొకసారి మీ అందరికి ఇక్కడ శుభములు, వందనములు, శాలువా. దేవుని యొక్క వాక్య భాగం మనము చదువుకుంటూ వచ్చాము. పాత నిబంధన పాఠ్య భాగము, క్రొత్త నిబంధన పత్రిక, అలాగిన స్వార్థ పాఠ్యభాగం చదువుకుంటూ వచ్చాము. పాత నిబంధన పాఠ్యభాగంలో ఇక్కడ మోషే గురించి వ్రాయబడుతూ వచ్చింది. బైబిల్ గ్రంథంలో ఈ మోషే గురించి ఒక ప్రత్యేకత ఉంది. మోషే గురించి ఒక ప్రత్యేకమైన ప్రత్యేకత ఉంది మోషేకి. ఏంటి ఆ ప్రత్యేకత అని అంటే, మోషే యొక్క ప్రత్యేకత ఏంటి? మోషేని ఏమంటారు? మోషేకి కొన్ని పేర్లు ఉన్నాయి. ఏం పేర్లు అవి? లీడర్, నాయకుడు, ప్రొఫెట్, ప్రవక్త. అంతే కదా. నాయకుడని ఎవరు ఎందుకంటారు? ప్రజలు నడిపించే వాళ్ళని నాయకుడు అంటారు. ఎంతమంది నడిపించాడు? ఒకళ్ళనా, ఇద్దరినా, 10 మందినా, 20 మందినా, 100 మందినా, 200 మందినా, 2000 మందినా, 30,000 మందినా? ఎంతమంది నడిపిస్తూ వచ్చాడు? కొన్ని లక్షల మందిని మోషే నడిపిస్తూ వచ్చాడు. ఎక్కడి నుంచి ఎక్కడికి నడిపిస్తూ వచ్చాడు? ఐగుప్తు నుంచి కనానికి, పాలు తేళ్లు ప్రవహించే దేశం లేదంటే ఇశ్రాయేల్ దేశానికి దేవుడు మోషే ద్వారా నడిపిస్తూ వచ్చాడు. మోషేని నాయకుడు అంటారు, ప్రవక్త అని కూడా అంటారనమాట. అయితే ఈ మోషే గురించి, ఈ మోషే ఇవన్నీ లీడర్ లేదా ప్రాఫెట్ అవ్వకముందు ఎలా ఉండేవాడు అని అంటే, నిర్గమకాండం 7వ అధ్యాయం 7వ వచనంలో రాయబడి చూడండి. వారు ఫరోతో మాట్లాడినప్పుడు మోషేకు 80 ఏండ్లు, అహరోనుకు 83 ఏండ్లు అని చెప్పి రాయబడింది. మోషే ఫరో దగ్గరికి
వెళ్ళిన సమయంలో అతని యొక్క వయసు ఎంత ఉందంట? 80 ఏళ్ళు. వాళ్ళ అన్నయ్య ఎవరండి? ఎవరు వాళ్ళ అన్నయ్య? ఇంగ్లీష్లో ఆరోన్ అంట. అహరోనికి 83 సంవత్సరాలట. మోషే ఎక్కడి నుంచి ఎంతకాలం వరకు ఐగుప్తులో పెరిగాడు? మోషే ఎంతకాలం నుంచి ఎంతకాలం వరకు ఐగుప్తులో పెరిగాడు? ఎంతకాలం గొర్రెలు కాశాడు? మీకు తెలుసా? పుట్టిన దగ్గర నుంచి. మోషే పుట్టుక మీ అందరికి కూడా తెలుసు కదా. అక్కడ ఆ సమయంలో చంపుదామని చెప్పేసి చిన్నపిల్లలందరినీ, మగబిడ్డలందరినీ, హెబ్రీ మగబిడ్డలందరినీ చంపుదామని ఆ ఫరో రాజాజ్ఞ మేరకు అందరినీ వధించే సమయంలో మోషే ఏం చేసిందంటే, వాళ్ళ తల్లి ఏం చేసిందంటే ఒక జమ్ము పెట్టెలో పెట్టేసి ఆ జమ్ము పెట్టెని ఏం చేస్తారంటే ఆ నీళ్ళలో నైల్ నదిలో వదిలేస్తారు. నైల్ నదిలో వదిలేయగానే వాళ్ళ అక్క గమనిస్తూ ఉంటుంది, ఇది ఎక్కడికి వెళ్తుందా. అదేమో ఎక్కడికి వెళ్ళింది? ఆ జమ్ము పెట్టె అది రాణిగారు వాళ్ళు అందరూ కూడా స్నానాలు చేసే ఆ స్నాన ఘట్టం వైపుకి వెళుతూ వచ్చింది. అప్పుడు ఏం చేశారు రాణిగారు, ఇదేంటిదా అని చెప్పి చూస్తే అందులో నుంచి ఆ పసిబిడ్డను చూడంగానే ఆ బిడ్డను చూసి, ఈ బిడ్డ నీటిలోంచి తీసాను కాబట్టి ఈ బిడ్డకు మోషే అని పేరు ఆ రాణిగారే పెడుతూ వచ్చారనమాట. ఆ రాణిగారు ఏం చేశారు, బిడ్డను పెంచుకుంటూ వచ్చారు. ఎక్కడ దాకా పెంచుకుంటూ వచ్చారంటే మోషే సర్వ విద్యలు నేర్చుకుంటూ అందులో ఒక ప్రిన్స్గా, ఒక యువరాజుగా అయ్యే స్థితిలోకి వరకు పెంచబడుతూ వచ్చాడు. 40 సంవత్సరాలు ఐగుప్తులోనే పెంచబడుతూ వచ్చాడు. చూడండి, అపోస్తుల కార్యంలో 7వ అధ్యాయము 22వ వచనం మనం ఒకసారి గమనిస్తే, యాక్ట్స్ చాప్టర్ 7 verse 22. మోషే ఐగుప్తులో సకల విద్యలను అభ్యసించి మాటల యందును కార్యముల యందును ప్రవీణుడై ఉండెను. అతనికి 40 ఏండ్లు వచ్చినప్పుడు అతనికి 40 ఏండ్లు నిండ వచ్చినప్పుడు అంటే చాలండి 40 ఏళ్ళు వరకు ఎక్కడున్నాడు? ఐగుప్తులో ఉన్నాడు. ఏం చేస్తూ వచ్చాడు మోషే? సకల విద్యలందు ప్రవీణుడు ఉంటూ వచ్చాడు, అభ్యసిస్తూ వచ్చాడు. ఒక రాజుగారికి తగిన అర్హతలు మొత్తం కూడా ఎవరికి ఉన్నాయే? మోషేకు ఉన్నాయి. ఆ తర్వాత ఇప్పుడు మనం 3వ అధ్యాయం, నిర్గమకాండం 3వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. మోషే మిద్యాను యాజకుడైన యిత్రో అను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యం అవతలకి తోలుకొని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చాను. మొదటగా ఎక్కడున్నాడు మోషే? జాగ్రత్తగానండి, స్టోరీ చాలా బాగుంటుంది. మోషే ఎక్కడున్నాడు? ఫరోలో ఉన్నవాడు. ఫరో దగ్గర ఉన్నవాడు. ఐగుప్తులో ఉన్నవాడు. ఐగుప్తులో ఫరో దగ్గర ఉన్నవాడు. ఇప్పుడు ఎక్కడున్నాడు? మనం చదువుకున్న సందర్భం ఎక్కడున్నాడు? అరణ్యంలో ఉన్నాడు, గొర్రెలు కాసుకుంటూ ఉన్నాడు. ఎవరి మందని మేపుతూ ఉన్నాడంట? తన మామ మందని మేపుతున్నాడు. ఎక్కడ ఉండవలసిన వాడు ఎక్కడున్నాడు? అది ఎక్కడ ఉండాలంటే రాజభవనంలో ఉండాలి. అక్కడ మనం చదువుకుంటూ వచ్చాను కదా, అపోస్తలుల కార్యం 7:22లో మోషే సకల విద్యలందు ప్రవీణత సంపాదించిన వాడు. అక్కడ ఉండవలసినాడు. ఎక్కడున్నాడు? గొర్రెలు కాసుకుంటూ ఉన్నాడు. గొర్రెలు కాసుకుంటూ ఉన్న తర్వాత మనం ఇప్పుడు ఇందాక చదువుకుంటూ వచ్చాం 4వ అధ్యాయం 4వ వచనము. అక్కడ ఏమైందనంటే ఒక సంఘటన జరుగుతూ వచ్చింది. జాగ్రత్తగానండి, చదవవసరం లేదు, నేను చెప్తూ ఉంటాను. ఆ కొండ మీద, ఆ కొండ పేరు ఏం పేరంటే హోరేబు పర్వతం అని అంటారు. దానికి మరొక పేరు ఏం పేరంటే దేవుని పర్వతం అని కూడా అంటారు. హోరేబు కొండ, దేవుని పర్వతము, సీనాయి పర్వతము అన్నీ కూడా ఒకటే అనమాట. ఆ కొండ మీద మోషే ఏం చేస్తున్నాడంటే వాళ్ళ మామగారి మందను మేపుతూ ఉన్నాడు. ఎంతకాలం మేపుతూ వచ్చాడంటే సుమారుగా 40 సంవత్సరాలు మేపుతూ వచ్చాడు. అంతకుముందేమో 40 సంవత్సరాలు ఐగుప్తులో ఉంటూ వచ్చాడు. తర్వాత 40 సంవత్సరాలు తన మామని మందను మేపుతూ వచ్చాడు. 40వ సంవత్సరం అంటే 80వ సంవత్సరంలో సుమారుగా ఆ సమయంలో ఈయన యథావిధిగా వాళ్ళ మామగారి యొక్క మందని మేపుతూ కాస్తూ ఉన్నాడు. అసలు అక్కడికి అది ఎక్కడ, ఇది ఎక్కడ? ఐగుప్తు ఎక్కడ, మిద్యాన్ ఎక్కడ? మిద్యాన్ ఎక్కడో దూర ప్రాంతం. ఐగుప్తు ఏమో ఇటువైపున నైల్ నదికి యువతల వైపున ఉండిద్ది అనమాట. ఎర్ర సముద్రానికి ఇటువైపున ఉండిద్ది. ఈయన ఇక్కడి నుంచి ఐగుప్తు నుంచి మిద్యానికి ఎందుకు వెళ్ళాడనంటే ఒకనొక సందర్భంలో ఈయన సకల విద్యలందు ప్రవీణ కలిగినాడు కదా. ఒకనొకప్పుడు బ్లడ్ హెబ్రీ బ్లడ్, హెబ్రీలు ఇశ్రాయేలీయుడు. ఈయన స్వాభావికంగా మామూలుగా స్వతహాగా ఈయన ఇశ్రాయేలీయుడు. పెంచబడింది ఎక్కడనంటే ఐగుప్తులు పెంచబడుతూ వచ్చాడు. ఐగుప్తులు పెంచబడినప్పటికీ ఈయనలో ఉన్న రక్తం ఎలాంటిదనంటే ఆ బానిసత్వంలో ఉన్న వాళ్ళ యొక్క బ్రతుకు చూస్తే ఈయనకి ఎంత కూడా హృదయం కరిగిపోయి బాధపడే
రక్తం అనమాట, ఆ బాధపడే విధానం అనమాట. అయితే అక్కడ ఆ బానిసలను ఒకళ్ళు ఇద్దరు కొట్టుకుంటూ ఉంటే ఆ బానిసల మధ్యలోకి వెళ్ళిపోయి, అంటే బానిసని ఒక వ్యక్తి కొడుతున్నాడు, ఐగుప్తు వ్యక్తి కొడుతుంటే ఐగుప్తు వ్యక్తిని కొట్టి చంపేస్తాడు. ఎవరు? మోషే. ఈ విషయము ఆ రాజుగారికి, అసలు మెయిన్ రాజుగారికి తెలిసిద్దని చెప్పేసి భయపడి పారిపోయి అటువైపున మిద్యాను ప్రాంతానికి వెళ్తే మిద్యానులో ఇక్కడ మోషే మామగారు అనమాట. వాళ్ళ మామగారి మందను మేపుతూ ఇంకా అక్కడే వాళ్ళ పిల్లని, వాళ్ళ కుమార్తెని వివాహం చేసుకోవడం, అక్కడ 40 సంవత్సరాలు గడిచిపోతూ వచ్చింది. కాబట్టి 80 సంవత్సరాలు ఈయన వయసు అనమాట. 80 సంవత్సరాల వయసులో ఈ కొండ మీద, హోరేబు పర్వతం మీద గొర్రెలు కాస్తూ ఉన్నప్పుడు ఏమైందంటే అక్కడ ఒక పొద తగలబడుతుందంట. పొద తగలబడుతుంది, కాలిపోవట్లేదు. తగలబడుతుంది కానీ కాలిపోవట్లేదు. మంట కనిపిస్తుంది కానీ అది ఏమి కూడా భస్మం అవ్వట్లేదు, కాలిపోవట్లేదు. ఏంటి విచిత్రం అని చెప్పేసి ఆయన దూరం నుంచి గమనించి, ఇదేదో భలే వింతగా ఉంది, అగ్ని అయితే వస్తుంది కానీ అక్కడ చెట్టు తగలబడట్లా, ఆ పొదలో నుంచి అగ్ని వస్తుంది, ఏమి మాత్రం కాలిపోవట్లేదు అని చెప్పేసి ఒక వింతగా ఉంది అని చెప్పేసి అనుకుంటూ అక్కడికి వెళ్తూ వచ్చాడు. మనం సపోజ్ ఒక లైటింగ్ ఉందనుకోండి, ఒక చెట్టులో లైటింగ్ పెట్టామనుకోండి, చెట్టు తగలబడిద్దా? చెట్టు తగలబడదు. లైటింగ్ మట్టుకు అదే కాలినట్లుగా ఒక విధంగా మంచి వెలుగుగా కనిపిస్తూ ఉంటుంది. అలాగే ఆ చెట్టులో నుంచి, ఆ బుష్ అనమాట, ఆ పొదలో నుంచి వెలుగైతే వస్తుంది, ఏది అగ్ని జ్వాలలు వస్తున్నాయి కానీ అది తగలబడలేదు. ఆయనకి వింత అనిపించింది అనమాట. ఈ వింత ఏదో చూద్దాం అని చెప్పేసి అక్కడికి వెళ్తే ఆ బుష్లో నుంచి, బర్నింగ్ బుష్ అనమాట, ఆ మండుచున్న పొదలో నుంచి ఒక స్వరం వినపడింది అనమాట. మోషే అని చెప్పేసి ఒక స్వరం వినపడిందాన్ని చిత్తము ప్రభు అని చెప్పి అని అంటాడు. 4వ అధ్యాయం 4వ వచనం, చిత్తము ప్రభు అని అంటాడు అనమాట. ప్రభు అనగానే తర్వాత ఏమంటాడండి? అంతటా ఆయన దగ్గరికి రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడువుము, నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశము అనేను. ఇప్పుడు ఆ వ్యక్తి బర్నింగ్ బుష్లో నుంచి ఒక స్వరం మాట్లాడుతుంది. మోషే అని స్పష్టంగా పిలుస్తూ ఉండటమే కాకుండా ఇప్పుడు ఏమంటాడంటే, నువ్వు ఎక్కడికైతే వస్తున్నావో అక్కడికి వచ్చేటప్పుడు నీ పాదాలకున్న ఆ చెప్పుల్ని నువ్వు విడిచిపెట్టు. ఇది నువ్వు ఏదైతే నిలబడ్డావో ఆ నిలబడి ఉన్న ప్రదేశము పరిశుద్ధ ప్రదేశం కాబట్టి అది ఆ చెప్పులు విడిచి దగ్గరకు వచ్చేసి అని అంటాడు. వచ్చిన తర్వాత ఇక్కడ ఏమంటాడు చూడండి, తర్వాత ఏమంటాడంటే, మరియు ఆయన నేను నీ తండ్రి దేవుడును, అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడని అని చెప్పగా మోషే తన ముఖమును కప్పుకొని దేవుని వైపు చూడవలెను అని చెప్తాం. ఇప్పుడు దేవుడు తను తాను ప్రత్యక్షపరచుకుంటున్నాడు. ఏమంటున్నాడంటే, మోషే నేను ఎవరిని అనుకున్నా, నేను నీ తండ్రి దేవుడును, అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడును అనగానే వెంటనే దేవుడను అనగానే ఈయన ముఖము భయం వేసేసింది అనమాట. ఆయన చూడటానికి కూడా భయపడిపోతూ వచ్చాడు అనమాట. దేవుడు నాతో మాట్లాడటం ఏందని చెప్పేసి ఒక విధమైన భయం ఆయనకి కమ్మేసినట్లుగా ఇక్కడ వాక్య భాగం అనమాట. అది మోషే యొక్క పిలుపు. దట్ వాజ్ ది మోజెస్ కాల్. మోషేని దేవుడు పిలుచుకుంటూ వచ్చాడు. పోయినసారి మనం ధ్యానం చేసుకుంటూ వచ్చాం. పోయినసారి ఎవరెవరిని పిలుచుకుంటూ వచ్చాడు అని చెప్పేసి దేవుడి యొక్క పనులు, దేవుడు పిలుపు. పేతురు యోహాను నుంచి అపోస్తుల కార్యంలో ఎవరిని పౌలు గారిని పిలవటము, పౌలు గారు పిలిచినప్పుడు ఆయన ఎలాంటి కార్యాలు చేస్తూ వచ్చాడో, యేసయ్య చేసిన కార్యాలే యేసయ్య శిష్యులు కూడా చేసినట్టుగా కొన్నిసారి ధ్యానం చేసుకుంటూ వచ్చాం. ఇప్పుడు పిలుపు ఉంది. ఎవరికి పిలుపు ఉంది? మోషేకి పిలుపు ఉంది. ఈ పిలుపు ఏం పిలుపు? ఇప్పుడు ఒక జాగ్రత్తగా అర్థం చేసుకుందాం. రూపాంతరం. ఈ రూపాంతరం అనేది మన రూపాంతర ఆదివారం అక్కడ రాస్తుంది కదా. ఎందుకని ఇంగ్లీష్లో ఏమంటారంటే ట్రాన్స్ఫిగరేషన్ సండే అంటారు. ట్రాన్స్ఫిగరేషన్ అంటే ట్రాన్స్ఫార్మేషన్, అంటే మార్పు చెందాలి, రూపాంతరము పొందటం అనమాట. ఈ ప్రభువుని రూపాంతరము అని అంటారు. దీన్ని ఏమంటారంటే ప్రభువుని రూపాంతరము ఆదివారం అని అంటారు. అసలు రూపాంతరం ఎందుకు అంటారు అనేది మనం ఒకసారి క్రొత్త నిబంధనలోకి వెళ్తున్నాం కాబట్టి క్రొత్త నిబంధనలో రూపాంతరం గురించి ఒకసారి ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధులైన మత్తయి రాసిన సువార్త 17వ అధ్యాయము మొదటి నుంచి ఒకసారి మనము గమనిస్తే అక్కడ ఏమని రాయబడిందంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఒక కొండ 6 దినములైన తర్వాత యేసు పేతురును, యాకోబును, అతని సహోదరుని అయిన యాకోబుని వెంటబెట్టుకొని వెళుతూ ఉంటాడు అనమాట. ఇక్కడ ఈ సందర్భం నేను క్లుప్తంగా వివరించడానికి ప్రయత్నం చేస్తాను. 1వ వచనం నుంచి చదువుతూ వచ్చారు కదా. పస్కా పండుగకు ముందు అనమాట, 6 దినములకు ముందు యేసయ్య ఏం చేశాడంటే, తన శిష్యులు ఉన్నారు కదా, తన శిష్యుల్లో ప్రథమమైన శిష్యులు
యేసయ్య ఇష్టపడే శిష్యులు ఎవరు అని అంటే పేతురు, యోహాను, యాకోబు. బైబిల్ గ్రంథంలో మార్కు సువార్తలో స్పష్టంగా రాస్తుంది ఆయన ఇష్టపడిన శిష్యులు అని చెప్పి రాయబడింది. ఎవరంటే ఇష్టపడిన శిష్యులు అంట యేసయ్య ఇష్టపడిన శిష్యులు పేతురు, యోహాను, యాకోబు. ఎందుకు యేసయ్య పేతురు, యోహాను, యాకోబుని ఇష్టపడుతున్నానంటే యేసయ్య ఎక్కడికి వెళ్తే అక్కడ వెంబడిస్తే వాళ్ళుగా ఉన్నారు. మొట్టమొదటిగా యేసయ్య పిలుస్తూ వచ్చాడు కదా, రండి నన్ను వెంబడించను అనగానే ఏం చేశారు వీళ్ళు? మొదటగా ఏం చేశారు? వీళ్ళు చేతిలో ఉన్న వలలు కానీ వాళ్ళది ఏదైతే చేస్తున్నారో ఆ వృత్తిని కానీ మొత్తాన్ని విడిచిపెట్టేసి, వాళ్ళ ఆస్తిని మొత్తాన్ని విడిచిపెట్టేసి, వాళ్ళ తల్లిదండ్రులను విడిచిపెట్టారు, వాళ్ళకున్న సమస్తాన్ని విడిచిపెట్టి యేసయ్యనే వెంబడించారు. అందరూ వెంబడించారు, 12 మంది వెంబడించారు. కానీ 12 మందిలో కూడా ఈ ముగ్గురు ప్రాముఖ్యంగా ఆసక్తి కలిగి ఉంటారు. పేతురు, యాకోబు, యోహాను. పేతురు, యోహాను, యాకోబు అని కూడా అనొచ్చు అనమాట. పేతురు, యోహాను, యాకోబు ఈ ముగ్గురు చాలా ఆసక్తిగా ఉంటారు. అందుకని యేసయ్య ఏం చేశాడంటే వీళ్ళకి ఒక దర్శనాన్ని, వీళ్ళకి ఒక గొప్ప దర్శనాన్ని చూపించడానికి వీళ్ళని ఏం చేశాడు? వెంట పెట్టుకొని వెళ్ళాడు అనమాట. వెంట పెట్టుకొని కొండ మీదకి తీసుకెళ్తూ వచ్చాడు. ఇప్పుడు మోషేకి కూడా కొండ మీదకి తీసుకెళ్ళి, కొండ మీదకి వెళ్ళిన తర్వాత దర్శనము వచ్చింది. వీళ్ళకి కూడా ఒక దర్శనం వచ్చింది. దానికి ముందుకెళ్తే ఏమైందంటే వీళ్ళు ముగ్గురిని తీసుకెళ్ళిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువు వారు ఆ కొండ మీద రూపాంతరం పొందుతాడు. ట్రాన్స్ఫిగర్ అవుతారు అనమాట. తన యొక్క అసలు రూపాన్ని తెలియజేస్తాడు. తన యొక్క అసలు రూపం ఏంటిదనే తెలియజేస్తాడు. యేసయ్య ఏ విధంగా భూమి మీదకి వచ్చాడు? మానవుడిగా భూమి మీదకి వచ్చాడు. ఒక మానవుడే అనుకున్నారు కానీ దేవుడు అని ఎవరు కూడా అనుకోలేదు. అయితే ఆయన దేవుడు చేసే కార్యాలన్నీ కూడా చేస్తూ వచ్చాడు. మళ్ళీ దేవుడు అని చెప్పుకోలేదు. ఆయన దేవుడు చేసే కార్యాలన్నీ కూడా. అయితే ఈ పరిసయ్యులు, శాస్త్రులకి లేఖనాలు పరిశోధిస్తూ ఉంటారు. ఈ లేఖనాలు పరిశోధించిన వాళ్ళు ఈయన దేవుడు లేదంటే ఈయన అభిషక్తుడు, మెస్సయ్య అని చెప్పేసి వీళ్ళ మనోనేత్రానికి గురుడితనం కలిగింది అనమాట. వీళ్ళకి ఏం కలిగింది? మనోనేత్రానికి గురుడితనం కలిగింది. నువ్వెవరు మాకు చెప్పు అని అంటున్నాడు. యేసయ్య చెబుతున్నా కూడా నా యందు నమ్మిక ఉంచండి మీకు నిత్య జీవం కలిగిందని యేసయ్య చెబుతూనే ఉన్నాడు. అంతేకాకుండా పోయినసారి మనం ధ్యానం చేసుకుంటూ వచ్చాం. నతనయేల్ని ఏమంటాడు? ఫిలిప్పు నతనయేలు పిలిచి నేను మెస్సయ్యాని కనుగొన్నాను రా అని అంటాడు. మెస్సయ్యాన్ అంటే ఏంటి? పాత నిబంధనలో మెస్సయ్య గురించే యూదులు ఎదురు చూస్తున్నారు. మరి ఆ మెస్సయ్యాని నేను కనుగొన్నాను. ఫిలిప్ అంటాడు నేను ఆ మెస్సయ్యాని కనుగొన్నానంటే ఎక్కడ కనుగొన్నామంటే నజరేతుల నుంచి వచ్చాడు మెస్సయ్యాన్ అంటే. నజరేతుల నుంచి ఏదైనా మంచిది వస్తుందా, రాగలదా అని చెప్పేసి నతనయేలు ప్రశ్నించాడంటే రా వచ్చి చూడు అని అంటారు. మనకు ఆ సందర్భం గుర్తుంది కదా. అయితే ఈ యూదులు స్పష్టంగా లేఖనాల్లో ఉంది, వాక్యాల్లో ఉంది ఏమని? మెస్సయ్య వస్తాడు అని. ఇక్కడ ఫిలిప్పు గమనిస్తూ వచ్చాడు యేసుక్రీస్తు ప్రభువారే మెస్సయ్య అని చెప్పేసి. అయితే ఈ పరిసయ్యులు ఎప్పుడు కూడా యేసు ప్రభువారిని శోధిస్తూ ఉన్నారే కానీ యేసయ్య చెప్పింది గ్రహించుకోలేకపోతూ వచ్చారు. అయితే వాళ్ళ మీద ఒక ముసుగు ఉందట. అదే పత్రిక పాఠ్యభాగంలో అంటాడు పౌలు గారు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనంలో ఏమని రాసినదంటే వాళ్ళు ఒక వాళ్ళ మీద ముసుగు వేయబడిందని చెప్పేసి, తగ్గిపోతున్న మహిమ యొక్క అంతమును ఇశ్రాయేలీలు తేరి చూడకున్నట్లు మోషే తన ముఖము మీద ముసుగు వేసుకొనెను. మేమట్లు చేయక ఇట్టి నిరీక్షణ గలవారమై బహుధైర్యంగా మాట్లాడుతున్నాం. ఏమైందనంటే ఒకానొక సందర్భంలో మోషేకి మొదటగా దేవుడు పిలిపించాడు కదా, తర్వాత మళ్ళా ఇంకోసారి దేవుడు పిలుస్తాడు. ఎప్పుడు పిలుస్తాడు అని అంటే మోషే 40 పగళ్ళు 40 రాత్రులు సేనాయి పర్వతం మీదకి ఎక్కి, కొండ మీదకి ఎక్కి, హోరే పర్వతం మీదకి ఎక్కి 40 రోజులు ఉపవాస దినాలు ఉంటాడు. పగలు రాత్రి తదేకంగా దేవుడితో గడుపుతూ వచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే 10 ఆజ్ఞలు ఇస్తాడు. 10 ఆజ్ఞలు ఇచ్చినప్పుడు క్రిందకి దిగి వచ్చినప్పుడు మోషే యొక్క ముఖాన్ని ఆ జనులు చూడలేకపోతే మొహం మీద ముసుకేసుకుంటాడు. ఎవరు? మోషే ముఖం మీద ముసుకేసుకుంటారు అనమాట. ఆ ముఖం మీద ముసుకేసుకుంటారు, అది రిఫ్లెక్షన్. అదేంటిది? రిఫ్లెక్షన్. దేవుడిని చూస్తే దేవుడి యొక్క వెలుగు మన మీద పడింది, మోషే మీద పడింది అనమాట. ఒక వెలుగు ఇంకోళ్ళ మీద పడింది అనుకోండి, అది కొంతసేపు ప్రకాశమానమైన తర్వాత ఏమైంది? మెల్లగా తగ్గిపోతా ఉండేది అనమాట. దట్ విల్ బి ఫేడెడ్ అనమాట. అది మెల్లగా తగ్గిపోతా ఉండేది. అందుకనే మోషేకి దర్శనం కలిగినప్పుడు ముఖం బాగా మెరిసిపోతున్నప్పుడు వాళ్ళందరూ కూడా మోషే వైపు చూడటానికి వెరిచారు అని చెప్పేసి ఉంది. మోషే వైపు చూడటానికి భయపడిపోతూ వచ్చారనమాట. అది నిర్గమకాండంలో రాయబడి ఉందన్నమాట. నిర్గమకాండంలోనే 34వ అధ్యాయము 29వ వచనం నుంచి మనం గమనిస్తే అక్కడ ఆ సందర్భం రాయబడుతూ వచ్చిందనమాట. 34:29లో ఆ సందర్భం రాయి ఉంది. తర్వాత చూడండి. శాసనములు గల 2 పలకలు మోషే చేతిలో ఉండేవి.
అతడు ఆ కొండ దిగుచుండగా ఆయన అతనితో మాట్లాడుచున్నప్పుడు తన ముఖ చర్మము ప్రకాశించెను గనుక వారు అతన్ని సమీపింప వెరచిరి, భయపడిపోతూ వచ్చారు, సమీపించలేకపోతూ వచ్చారు. ఎవరు? మోషే దగ్గరికి వాళ్ళు మోషే ముఖాన్ని చూడలేకపోతూ వచ్చారు. మోషే వారిని పిలిచినప్పుడు అహరోనును సమాజ ప్రధానులందరూ అతని యొద్దకు తిరిగి వచ్చి మోషే వారితో మాట్లాడాను. ఆ సందర్భంలో ఏమైందంటే మోషే ఏం చేశాడంటే ముఖము మీద ముసుగు వేశాడు. 33 వచనం చూడండి. మోషే వారితో ఆ మాటలు చెప్పుట చాలించి తన ముఖము మీద ముసుగు వేసుకొనేను అని చెప్పేసి అన్నమాట. ఆ ముసుగు అనేది దేవుడి యొక్క దర్శనం పొందుకుంటూ వచ్చాడు మోషే. అదేమవుతుందంటే ఫేడ్ అయిపోతా ఉండిద్దని పౌలు గారు చెప్తున్నారు. ఇదే సందర్భం పౌలు గారు కొరింథీ పత్రికలో చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు అని అంటే మోషేకి దర్శనం వచ్చింది కానీ ఆ వెలుగు రిఫ్లెక్ట్ అయ్యి ఆయన మీద పడినప్పుడు అదేంటంటే తగ్గిపోతుంది. అయితే ఆ మోషే ద్వారా ఏమొచ్చింది? ఇశ్రాయేలుకి ఏమి ఇచ్చాడు? 10 ఆజ్ఞలు ఇచ్చాడు. మోషే ద్వారా 10 ఆజ్ఞలు, కొన్ని ఆజ్ఞలు దేవుడు ఇస్తూ వచ్చాడు. ఈ పరిశీలన శాస్త్రులకి ఎవరు దేవుడిగా ఉన్నాడు అని అంటే మా దేవుడు మోషే అని అంటాడు. మా ప్రవక్త మా దేవుడు మోషే అని అంటాడు. ఇప్పుడు పౌలు గారు ఏం చెప్తున్నారంటే మోషే కాదయ్యా దేవుడు, అసలైన దేవుడు యెహోవా దేవుడే యేసుక్రీస్తు ప్రభువారు అని తెలియజెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు. మరొకసారి జాగ్రత్తగా గమనించండి. ఆ యెహోవా దేవుడే యేసుక్రీస్తు ప్రభువుగా, ఆ తండ్రి అనే దేవుడే కుమారుడుగా, ఆ దేవుడే భూమి మీదకి దేవుడే దివి నుంచి భూమి మీదకి మానవుడిగా వచ్చాడు. దివి నుంచి భూమి మీదకి వచ్చాడు. ఆయనే ఈయన అనేది చెప్పటాని కోసము పౌలు గారు కొరింథీయులతో పరిశీలన శాస్త్రులతో మాట్లాడుతూ కొరింథీ పత్రిక రాస్తూ వచ్చాడు అనమాట. అయితే ఈ పరిశీలన శాస్త్రులు గమనిస్తున్నారా అని అంటే వీళ్ళు గమనించట్లేదు. అయితే యేసుక్రీస్తు ప్రభువారిలోనే పరిపూర్ణత ఉంది. యేసుక్రీస్తు ప్రభువారిలోనే సమస్తము ఉందన్నమాట. ఏముందనంటే యేసుక్రీస్తు ప్రభువారిలో ఆయనలో మానవత్వం ఉంది, దైవత్వం కూడా ఉంది. రక్త మాంసం కలిగి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు. అలాగే దైవాంశ సంభూతుడు కూడా యేసుక్రీస్తు ప్రభువారు. అందుకని ఇక్కడ మనకి రాయబడిన సందర్భం ఏంటంటే పేతురు యోహోని యాకోబుల్ని తీసుకుని వెళ్ళి యేసు ప్రభువారు తన ప్రత్యక్షతను తెలియజేస్తూ వచ్చాడు. ఏమైందంటే అక్కడ మత్తయి సువార్త 17వ అధ్యాయంలో ఆ సందర్భాన్ని మరలా మనం వెనక్కి వెళ్దాం. కొంచెం మీరు కన్ఫ్యూజన్ కావద్దు, దయచేసి శ్రద్ధగా వింటా ఉంటే ఇది మొత్తం మనకి ఒక చక్కగా అర్థమవుతుంది అనమాట. ఆ రూపాంతరం అంటే ఏంటనేది అర్థమవుతుంది. అక్కడ కొండ మీదకి తీసుకెళ్ళిన తర్వాత పేతురు యోహోను యాకోబుని తీసుకెళ్ళిన తర్వాత యేసయ్య ముఖం ఎలా ప్రకాశించిందంటండి? సూర్యుని వలె ప్రకాశించెను. ఇంకా అక్కడ ఎవరెవరు కనిపిస్తారు? ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లని వాయను. ఇదిగో మోషేయు ఏలియాయు వారికి కనబడి ఆయనతో మాట్లాడుచుండిరి. ఇప్పుడు ఎవరెవరు కనిపించారు? మోషే ఏలియా వాళ్ళు ఎక్కడ వాళ్ళు? పాత నిబంధన వాళ్ళు. క్రొత్త నిబంధనలో ఎవరు కనిపిస్తూ వచ్చారు? పేతురు యోహోను యాకోబుకి స్పష్టంగా ఏలియా మోషే యేసయ్య ప్రక్కన కనిపిస్తూ వచ్చారు. యేసయ్య ఏమో అప్పుడు దాకా మానవుడిగా వీళ్ళ మధ్య సంచరిస్తూ ఉన్నవాడు ఒక్కసారి రూపాంతరం పొందుతూ వచ్చాడు. ఒక్కసారి తన యొక్క వెలుగు సూర్యుని వలె ప్రకాశిస్తూ ఏమైందంట? వస్త్రములు తెల్లగా దగదగలాడిపోతూ ఉన్నాయి అనమాట. ఇదే మార్కు సువార్తలో కూడా ఈ సందర్భం ఉంది. 9వ అధ్యాయం 7వ వచనంలో కూడా ఈ సందర్భం ఉందన్నమాట. మార్కు సువార్త 9వ అధ్యాయం 2వ వచనంలోనే ఉండిద్దండి. 6 దినములైన తర్వాత యేసు పేతురును యాకోబును యోహోనును మాత్రం వెంట పెట్టుకొని ఎత్తైన కొండ మీదకి ఏకాంతంగా వారిని తోడుకొని పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను. అంతలో ఆయన వస్త్రములు ప్రకాశమానమైనవి మిగుల తెల్లనివి. ఆయన లోకమందు ఏ చాకలియును అంత తెల్లగా చలువ చేయలేడు. అంత ప్రకాశమానమైన ఆ యొక్క వెలుగుని చూశారు. దాన్నే రూపాంతరం అని అంటారు. అందుకని ప్రభువుని రూపాంతరం అని అంటారు. ఎందుకంటారంటే క్రీస్తు ప్రభు రూపాంతరం చెందుతూ వచ్చాడు. రూపాంతరానికి మనం దేన్ని సాదృశ్యంగా మనం తీసుకోవచ్చు అని అంటే మీ అందరికీ తెలుసు. క్యాటర్పిల్లర్ ఒక ప్యూపా దశలో ఉన్న సీతాకోక చిలుక ప్యూపా దశలో ఉన్నప్పుడు అది ఎట్లా ఉండిద్దండి? లేదంటే అసలు స్టార్టింగ్ నుంచి చూద్దాం. గొంగళి పురుగు స్టేజ్ చూద్దాం. గొంగళి పురుగు చూడండి. గొంగళి పురుగుని చూడండి, సీతాకోక చూడండి. గొంగళి పురుగుని ఇష్టపడతారా? సీతాకోక చిలుకని ఇష్టపడతారా? సీతాకోక చిలుకని ఇష్టపడతారు. ఈ గొంగళి పురుగే సీతాకోక చిలుకి అయిద్దేనంటే పిల్లలు నమ్ముతారా?
పిల్లలు ఉన్నారు, పెద్దవాళ్ళు అయితే మనకు తెలుసు అనమాట. అది తర్వాత దాన్ని చూస్తాం కాబట్టి. అయితే ఈ గొంగళి పురుగు సీతాకోక చిలుక అవడానికి రూపాంతరం చెందుతూ వచ్చింది అనమాట. మొదట ఏ స్థితిలో ఉండిద్దండి? అది సాధారణమైన పురుగులేగా ఉండిద్ది. ఆ తర్వాత అది కొంతకాలం గూడు కట్టుకొని ఆ గూడులో ఉంటూ తర్వాత ఏ స్థితిలోకి వెళ్ళిద్దండి? ఏ స్థితిలోకి వెళ్ళిద్ది? రెక్కలు ధరింపబడి చక్కగా మంచి వస్త్రాలు ధరించిన ఆ యొక్క పురుగు ఆ రెక్కలు ధరించిన ఆ సీతాకోక చిలుకలాగా మారింది. దాన్ని ఒక రూపాంతరం కింద మనం చూడొచ్చు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఒక మానవుడిగా ఉన్నాడు, కానీ వెలుగు ఒకేసారి గొప్ప వెలుగు ధరించుకున్నట్లుగా కనిపిస్తూ ఉన్నాడు అన్నమాట. ఇదే వెలుగుని ఇక్కడ మనకి ఎందుకు మెసేజ్ ఇచ్చాడంటే, మనము కూడా ముసుగు వేయబడిన వారిగా ఉండకూడదు. రెండు రకాలైన ముసుగులు ఉన్నాయంట. 2 రకాలైన ముసుగులు ఉన్నాయి. ఏ రకాలైన ముసుగులు అంటే, పరిసయ్యులు శాస్త్రులకి ఒక ముసుగు ఉంది. ఏ ముసుగు ఉంది అది? పరిసయ్యులు శాస్త్రులకి పాత నిబంధన ధర్మశాస్త్రం అనే ముసుగులో ఉన్నారంట. పాత నిబంధన ధర్మశాస్త్రం అనే ముసుగులో ఉన్నారు. పాత నిబంధనని నెరవేర్చడానికి ఎవరు వచ్చారు? ఆ పాత నిబంధన నెరవేర్చే వ్యక్తి వీళ్ళ మధ్య ఉన్నా కూడా వీళ్ళు గుర్తుపడుతున్నారా? వీళ్ళు గుర్తుపట్టట్లేదు. చూస్తున్నారు, డైలీ చూస్తున్నారు, కానీ యేసయ్యని గుర్తుపట్టట్లేదు. మరి అందులో కొంతమంది గుర్తుపెట్టారుగా. ఫిలిప్ గుర్తుపెట్టారుగా. ఫిలిప్, యోహాను, యాకోబు వీళ్ళు గుర్తుపెట్టి ఏం చేశారు? వెంబడిచ్చారు. పరిశీలన శాస్త్రులు వెంబడించారా? పరిశీలన శాస్త్రులు వెంబడించారు. అందుకని ఆ పరిశీలన శాస్త్రం మీద ఒక ముసుగు ఉంది, ధర్మశాస్త్రం అనే ముసుగు ఉంది. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు ఆ యోహాను సువార్త 5వ అధ్యాయం 39వ వచనంలో ఆ పరిశీలన శాస్త్రులతో ఒక గట్టిగా ఖండిస్తూ మాట అంటారనమాట. లేఖనముల యందు మీకు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు, అవే నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నవి. లేఖనాలను చూడండి అయ్యా, మీ లేఖనాలనే చూడండి. ఆ లేఖనాలు యందు నిత్య జీవం ఉండిద్దయ్యా. వాటిని గురించి అవి చదివితే నన్ను గూర్చి సాక్ష్యం చెప్తుంది. మీ మోషే కూడా వాటి గురించి రాశాడు. మోషే ఎవరు? దేవుని బిడ్డే. అయితే ఈ యేసయ్య రక్తమాంసం ధరించేసరికి యేసయ్యని వాళ్ళు దేవుడిగా గుర్తించట్లా, తండ్రి కుమారుడు అన్నట్లా గుర్తించట్లా, దైవాంశ సంభూతుడు యేసయ్య అని చెప్పేసి గుర్తించట్లేదు. వాళ్ళు ఒక మానవుడిగా గుర్తించి యేసయ్యని శోధిస్తూ ఉన్నారు. అయితే ఏమంటున్నాడంటే, యేసయ్య ఏమంటున్నాడంటే, మీ లేఖనాన్ని పరిశోధించండి అయ్యా. పాత్ర మనం అనుకుంటూ వచ్చాం కదా, యేసయ్య పుట్టుక గురించి ప్రవక్త అయిన యోషయ, ఇర్మియా, అలాగే హెజ్కేలు చాలామంది ప్రవచనాలు ప్రవచిస్తూ వస్తూ వచ్చారు. మరి ఈ ప్రవక్తల గ్రంథాల ద్వారానే పరిశీలన శాస్త్రులు వాళ్ళు నీతిగా నిజాయితీగా ఉండటానికి ప్రయత్నం చేస్తున్నారు. మరి ఆ ప్రవక్తల గ్రంథాలు ఎవరి గురించి రాయబడింది? అందులో ఉన్న ఆ దేవుడే మానవ రూపంలో వచ్చాడు అని చెప్పి రాయబడి. ఎక్కడ పుట్టాలో ఎలా పుడతాడో కూడా స్పష్టంగా రాయబడి. అయితే వీళ్ళ మనోనేతలకు ఏమైంది? గుండితనం కలుగుతూ వచ్చింది. అలాగే కొంతమంది మనలాంటి వాళ్ళకి, మనం ఈ భూమి మీద ఉన్న మన భారతదేశంలో మనకు కూడా ఇంకా ఇహలోకపు దేవత వారి మనోనేత్రాలకి గుండితనం కలుగు చేసిన ఉంది. చూడండి, 2 కొరింథీ 4వ అధ్యాయం 4వ వచనంలో చూస్తే, 2 కొరింథీలకు రాసిన పత్రిక 4వ దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనబరచు స్వార్థ ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగజేసెను అని చెప్పి రాయబడి. కాబట్టి ఈ పరిశీలన శాస్త్రులకి అలాగే అవిశ్వాసులైన వారికి గుడ్డితనం ఉందంట. పరిశీలన శాస్త్రులు అనే వారికి ఏమో ధర్మశాస్త్రం అనే ముసుగు లేదా గుడ్డితనం ఉంది. ఈ భూమి మీద ఉంటున్న మనకి అంటే కొంతమంది అవిశ్వాసం అనే గుడ్డితనము ఉంది. అవిశ్వాసం అనే ఉంటే ఏమైందంటే ఇహలోకపు దేవత మనకేమైంది? ఏం చేశారంట? గుడ్డితనం అనే ముసుగు మనకి వచ్చేసింది. కాబట్టి ఈరోజు వర్తమానం ఏంటంటే, నీవు నేను పిలుపు అనేది అందుకుంటున్నాం. దేవుడు పిలుపు అనేది, దేవుడి స్వరం అనేది వింటున్నాం. దేవుడి స్వరం విన్నాం, కానీ దేవుడు ఏం చెప్తున్నాడు అనేది మనం స్పష్టంగా వినాలి, గ్రహించుకోవాలి. మనము దేవుడు మనలో ఏం చేయాలనుకుంటున్నాడు. ఇప్పుడు మోషేని పిలుచుకున్నాడు. దానికి ఒక ఉదాహరణ చెప్తాం. మిమ్మల్ని కంపెనీలో పిలిచాడు, అయ్యా మీకు ఉద్యోగం ఉంది రండి అని చెప్తాం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏ ఉద్యోగం తెలియటమే ఒక స్పష్టత. ఏ ఉద్యోగం అనేది తెలియాలా లేదా? కంపెనీలో చాలా ఉద్యోగం ఉంటుంది. మేనేజర్ పోస్ట్ ఉండిద్ది, అటెండర్ పోస్ట్ ఉండిద్ది. నీకు ఏ పోస్ట్కి నువ్వు అర్హుడు, నేను అర్హుడిని అనేది మనం ముందుగా తెలుసుకొని ఉండాలి. అలాగే మోషేని కూడా దేవుడు పిలిచాడు. ఎందుకు పిలిచాడు అనంటే, ఐగుప్తులో ఉన్న తన ప్రజల్ని కనాను దేశానికి, పాలు తేళ్లు ప్రపంచ దేశానికి నడిపించడానికి కోసము మోషేని పిలుస్తూ వచ్చాడు. అలాగే నిన్ను నన్ను కూడా పిలుస్తూ వచ్చాడు. ఎందుకు పిలిచాడు అనేది కూడా మనం గ్రహించుకోవాలి. ఈరోజు నువ్వు నేను దేవుడి సన్నిధిలో ఉన్నావు అంటే దేవుడికి
చాలా సంతోషం, మన అందరికి కూడా సంతోషం. నిన్ను నేను పిలిచాడు. ఎందుకు పిలిచాడు అని అంటే, ప్రతి ఒక్కరు అంట మనం రూపాంతర అనుభవం ద్వారా ఏం చేయాలంటే ప్రభువుని యొక్క ప్రత్యక్షత మనం పొందుకోవాలంట. ప్రభువు మనతో స్పష్టంగా మాట్లాడాలంట. మాట్లాడకపోతే మనం దేవుడి దర్శనం లేకపోతే మనం ఎట్లా ఉంటామో, ఎవరో ఒకరు బలవంతం పెడితే వస్తాం, మనంతరం మనము రాము. ఎవరో బలవంతం పెడితేనే మనం ఉంటాం. కానీ మనకు దేవుడు కలిసి స్పష్టంగా దర్శనం ఉందనుకోండి. ఇప్పుడు మోషేకి దర్శనం ఇచ్చాడు. 1కి 10 సార్లు మోషే ఫరో దగ్గరికి వెళ్తూ వచ్చాడు. 1కి 10 సార్లు. వేరే వాళ్ళు నెడితే అట్లా చేయగలుగుతారా? కాదు. దేవుడి దర్శనం ఉంది కాబట్టి దేవుడు నీతో నాతో మాట్లాడేవనుకోండి, మనకు ఒక భారం ఇస్తాడు. సంఘంలో నీకు భారం ఏంటి? సంఘంలో ఆత్మలు నడిపించడం నీ భారమా? పాటలు పాడటం నీ భారమా? వాక్యం చదవటం నీ భారమా? ప్రార్థన చేయటం నీ భారమా? లేదంటే వాక్య బోధ చేయటం నీ భారమా? ఏ భారం అనేది నీకు దేవుడే కలుగజేస్తాడు. స్పష్టంగా మాట్లాడతాడండి దేవుడు. నన్ను ఇక్కడ నిలబెట్టుకుని నాతో కూడా స్పష్టంగా మాట్లాడాడు. నీ నోట నా మాటలు ఉంచేదను అని చెప్పేసాను. నా సన్నిధిలో నిలవబడటానికి, ధూపం వేయటానికి, నా సన్నిధిలో పరిచర్య చేయటానికి నేను నిన్ను ఏర్పరచుకున్నాను, నువ్వు అశ్రద్ధ చేయొద్దు అని చెప్పేసి వాక్యం ద్వారా మాట్లాడుతూ వచ్చాడు. 2 దినవృత్తాంతాలు 29:11 ద్వారా ఒకప్పుడు నేను సేవలోకి రావాల్సిన క్రమంలో దేవుడు నన్ను దర్శించిన ఆ దర్శనం అన్నమాట. 2:29-11 చూసారండి. క్షమించండి నా కుమారులారా. ఏందండి? 2 దినవృత్తాంతాలే కదండి. నా కుమారులారా 29:11 నా కుమారులారా తనకు పరిచారకులై ఉండి ధూపం వేయుచుండుటకును, తన సన్నిధిని నిలుచుటకును, తనకు పరిచర్య చేయుటకును యెహోవా మిమ్మును ఏర్పరచుకొనెను గనుక మీరు అశ్రద్ధ చేయకూడదు. నాకు బాప్తిసం తీసుకున్నప్పుడు వాగ్దానం ఇచ్చాడు దేవుడు. మాకు బాప్తిసం తీసుకున్నప్పుడు మేము వాగ్దానం ఇస్తూ ఉంటారనమాట. ఆ చర్చిలో ఉన్న క్రమం ఏంటంటే, బాప్తిసం తీసుకున్నప్పుడు బాప్తిసానికి సపరేట్ వాగ్దానం ఇస్తారు. ఆ వాగ్దానంలో ఏమన్నా వచ్చిందంటే, నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను, ఐ హ్యావ్ చోజన్ యూ అని చెప్పింది. ఏంటి వాగ్దానం? నాకేం అర్థం కాల. నాకేమో అర్థం కాకపోతే నాతో పాటు నాతో సమకాలికుడైన ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన పాస్టర్ గారిగా సేవకుడిగా ఉన్నాడు అన్నమాట. ఆయన ఏది నీకేం వాగ్దానం వచ్చింది అన్నాడు. నా వాగ్దానం చూడండి, ఏంది దేవుడు నేను సేవకు పిలుస్తున్నాడు అన్నాడు. నా గుండె గుబేలైపోయింది, నా గుండె పగిలిపోయేంత పని అయిపోయింది. నేనేమనుకున్నాను, చదువుకున్నాను, మంచి ఉద్యోగం చేసి మంచిగా సంపాదిద్దామని చెప్పేసి అనుకున్నాను. గోవా బైబిల్ ట్రైనింగ్ అంతకుముందే వెళ్ళాను. గోవా బైబిల్ ట్రైనింగ్ అంతకుముందే వెళ్ళినప్పటికి కూడా అది ఎందుకు వెళ్ళానంటే టైంపాస్కి వెళ్ళాను. టైంపాస్కి వెళ్ళినప్పటికి కూడా అక్కడ దేవుడు నన్ను పట్టుకున్నాడు. ఆ బర్నింగ్ బుష్ ఎట్లాగో ఆ హోరేబు పర్వతం దగ్గర ఎట్లాగో మోషేని పట్టుకున్నాడు, నన్ను అక్కడే పట్టుకున్నాడు. ఆయన అన్నాడు, అప్పటికి ఏమన్నా అంటే ఆయన ఫారినర్, ఆయనకి నేను తెలియదు, నాకు ఆయన తెలియదు. అక్కడ ఒక 60 మంది స్టూడెంట్స్ ఉన్నాం, మేమందరం బైబిల్ ట్రైనింగ్ చేసే పాస్టర్స్, లీడర్స్ ఉన్నాం. మీలో ఎవరికైనా 2-3 ఉద్యోగాలు పోతున్నాయి అని అంటే, పోయి వచ్చి ఇక్కడ ఉన్నారంటే మిమ్మల్ని దేవుడు తన సేవకు పిలుస్తున్నాడు అని చెప్పి స్పష్టంగా ఆయన మాట్లాడుతూ వచ్చాడు. నాకే సూటిగా పాయింట్ బ్లాంక్ రివాల్వర్తో షూట్ చేసినట్టు అనిపించింది. వామో, నన్ను పిలవకుండా ఉంటే బాగుండు అని చెప్పేసి అనుకొని, దేవా నన్ను పిలవద్దయ్యా, నేను నీ సేవ చేయలేను, నేను అర్హుణ్ణి కాదయ్యా అని చెప్పి అప్పటి నుంచి ప్రార్థన చేసుకోవడం స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసుకున్న తర్వాత నాకున్న ఆసక్తి ఏంటంటే, పేతురుకున్న ఆసక్తి నేను కూడా చూపిస్తాను. ఎక్కడ ప్రార్థన అంటే అక్కడికి పరిగెత్తేవాడు, ఎక్కడికి ప్రార్థన అంటే అక్కడికి పరిగెత్తేవాడు. సరే, ఒక పబ్లిక్ మీటింగ్స్కి వెళ్ళా. పబ్లిక్ మీటింగ్స్కి వెళ్తే పబ్లిక్ మీటింగ్స్లో బ్యానర్లో ఏమని రాస్తుందంటే ఈ మాట రాస్తుంది, నా కుమారులారా నా సన్నిధిలో నిలవబట్టుకు, ధూపం వేయుటకు, పరిచర్య చేయుటకు నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను. నాకు అంతకుముందు డౌట్ది. ఏం డౌట్ అంటే, ఎందుకు ఏర్పరచుకున్నాడు అనే డౌట్. ఇప్పుడు దేవుడు ఏమంటాడంటే, నా సన్నిధిలో నిలవబట్టుకు, ధూపం వేయుటకు, పరిచర్య చేయుటకు నేను మిమ్మును ఏర్పరచుకున్నాను. ఇదేంటి, నాకే సూటి కొట్టినట్టు ఉంది అనుకున్నాను. తర్వాత దాదాపు ఒక 10 ప్రశ్నలకి సమాధానాలు దేవుడే చెప్పాడు. స్పష్టంగా మాట్లాడాడు. ఎంత స్పష్టంగా మాట్లాడాడంటే, ప్రశ్నకి జవాబు పత్రం ఎట్లా ఉండిద్దో సేమ్ అట్లాగా నాకు హృదయంలో ప్రశ్న, ఆయన అక్కడి నుంచి జవాబు వస్తుంది. స్టేజ్ మీద ఒక దేవుని దాసుడు ఉన్నాడు. ఇక్కడ మొత్తం కాంగ్రిగేషన్ 500 మంది కాంగ్రిగేషన్ ఉన్నారు. 500 నుంచి 700 కాంగ్రిగేషన్ ఉంటారు, పెద్ద జన సమూహం. వీళ్ళలో నాకు దేవుడికి సంఘర్షణ జరుగుతుంది. ఎట్లా సంఘర్షణ జరుగుతుందంటే, వ్యక్తితో మాట్లాడినట్టుగా ఉంటుంది. నా హృదయంలో ప్రశ్న రావటం, అక్కడి నుంచి సమాధానం రావడం, నా హృదయంలో ప్రశ్న రావటం, అక్కడి నుంచి సమాధానం. దాదాపు 10 నుంచి 12 ప్రశ్నలకి దేవుడు సమాధానం చెప్పిన తర్వాత ఏమన్నా చేస్తా, ఇంకప్పుడు హ్యాండ్స్ అప్, ఇంకా చేతులు ఎత్తేసాను. నేను ఏమి చేయలేనయ్యా, నాకు నేను ఏ వివరణ ఇస్తున్నా ఆ వివరణకే ఏమవుతుంది, ప్రశ్న వస్తుంది.
అయ్యా నేను అంత జ్ఞానం లేదయ్యా అంటే, అవునయ్యా జ్ఞానం లేని వాడినే దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అయ్యా నేను సరిగ్గా మాట్లాడానంటే, నా నోటి మాన్యం కలిగిన మోషేనే దేవుడు ఏర్పాటు చేసుకున్నాను. మొదటగా మోషే అని పిలుపుతోనే నా స్టార్ట్ అయ్యింది. నా పేరు కూడా తెలుగులోకి వచ్చేసరికి మోషే, ఇంగ్లీష్లో మోసెస్ అంటారు, తెలుగులో కూడా మోషే అనమాట. మొదట దాంతోనే స్టార్ట్ అయ్యింది. స్టార్ట్ అయ్యి ఇంక నేను ఏం హృదయం అనుకుంటే, అయ్యా నేను అంత జ్ఞానం లేనంటే వెంటనే 1 కొరింథీ 29:11 వచనం, 29వ అధ్యాయం 1 కొరింథీ 1వ అధ్యాయము 29-28 వచనాలు చూపిస్తుంటే ఇది చూడద్దు, అవి చూపిస్తున్నాడు. తర్వాత నేను బలహీనుడిని అని చెప్పేసి అని అంటే అందులోనే ఉంది, బలహీనుడిని ఏర్పాటు చేసుకున్నాడు. నోటి మాంద్యం కలిగిన వాడిని అయ్యా నేను సరిగ్గా నచ్చున్నాయి మాట్లాడినానంటే మోషేని చూపిస్తూ వచ్చాడు. నేను అన్నాను మా అన్నయ్య ఉన్నాడు అంటే, ఆ మోషే కూడా అంటాడు వాళ్ళ అన్నయ్య ఉన్నాడని చెప్పేసి అని అంటాడు అని చెప్పేసి ఇట్లాగా 1 by 1 ప్రశ్న, మొత్తం ప్రశ్న జవాబు అంటే ఇవన్నీ నేను తట్టుకోలేక ఇంకా హ్యాండ్స్ అప్ అయ్యా, నువ్వేం చేయమంటే వచ్చాను. మోషే కూడా ఏమన్నాడు, చిత్తము ప్రభువా అని అన్నాడు. చిత్తం అంటే నీ ఇష్టం అయ్యా, నువ్వేం చెప్తే అది నేను చేస్తాను. అలాగే పేతురు, యోహోను, యాకోబులు కూడా అయ్యా వాళ్ళని వదిలిపెట్టరా అని అంటే వదిలిపెట్టేసి వచ్చేసారు. అప్పుడు దేవుడు ఏం చెప్తే వాళ్ళు అది చేస్తూ వచ్చారు. తర్వాత దేవుడు వాళ్ళకి ఎలాంటి పవర్ ఇచ్చాడు? పేతురు తబిత చచ్చిపోతే వెళ్ళి తబిత గురించి ప్రార్థన చేస్తే తబిత లేచిందా లేదా? దొరకనేమా లేచిందా లేదా? అలాగే ఫిలిప్పు దేవుని ఆత్మ చేత నడిపించబడి ఎవరికి సువార్త ప్రకటిస్తూ వచ్చాడు? ఎవరికి? నపుంసకుడికి. నపుంసకుడు రథం మీద వెళ్తా ఉంటాడు కదా. ఫిలిప్ ఎవరు? ఒక సంఘ పెద్ద, ఒక సంఘంలో మెంబరు ఆయన, ఒక సంఘ పెద్ద. ఆయన పాస్టర్ గారు కాదు. యేసయ్య శిష్యులు వేరు, ఫిలిప్ వేరు. ఆ శిష్యుడితో దేవుడు స్పష్టంగా ఏం చెప్పి పలానా చోటకి వెళ్ళాను అన్నాడు. పలానా చోటకి ఆయన నపుంసకుడు వస్తాడు. నపుంసకుడు సువార్త ప్రకటిస్తే నపుంసకుడు వెంటనే బాప్తిసం తీసుకుంటాడు. ఇట్లాగా ఇక్కడున్న మీరు కానీ ప్రభు పరిచర్యకులే. అది ఇదే కాదు, ఇక్కడ నిలబడి బోధ చేయటం ఒక్కటే పరిచర్య కాదు. దేవుడు నానా విధాలైన పరిచర్యలు ఉన్నాయండి. పాటలు పాడటం పరిచర్య, ప్రార్థన జీవితం పరిచర్య, విని దేవుడి యొక్క వాక్యం విని ఇంకొకళ్ళకి షేర్ చేసుకోవడం కూడా పరిచర్య. ఆల్ దీస్ ఆర్ ఆల్ మినిస్ట్రీస్ ఇన్ ద చర్చ్లో మినిస్ట్రీస్ అనమాట. కాబట్టి మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించండి. దేవుడు ఏదైతే కన్నామో, ఏదైతే విన్నామో, ఏదైతే చూసామో ఇవన్నిటిని కూడా ఏం చేయాలి? జనులకి తెలియజేయటమే పరిచర్య. కాబట్టి ఈ రూపాంతర అనుభవం నీకుందా? రూపాంతర అనుభవం అంటే ఏంటంటే దేవుడు పిలుచుకున్నాడు కాబట్టి వచ్చాం. ఏం పని అప్పగిచ్చాడు మీకు తెలుస్తుంది. మీరు గమనించి ప్రార్థన చేయండి, ప్రభువా నువ్వు నాకేం పని అప్పగించావు, సంఘంలో ఏం పని అప్పచెప్తుంది. ప్రతి వాళ్ళు కూడా ఏ కార్యాలు చూసుకుంటారంట? సొంత కార్యాలు చూసుకుంటారు కానీ దేవుడి కార్యాలు చూస్తున్నారా? అయితే దేవుడు నీతో స్పష్టంగా మాట్లాడేదంటే నేను కూడా నీకు ఒక పని అప్పగించాను, ఆ పని నువ్వు చెయ్యాలి అని అన్నాడు. కాబట్టి మీరు ప్రార్థన చేయండి. ఇక్కడ ఉన్నవాళ్ళు కొద్ది మందిగా ఉన్నా కూడా ప్రభువా నేనేం చేయాలి నీ సన్నిధిలో? కొంతమందిని గుప్పులు ఇప్పే పని చేస్తూ ఉంటారు, పరిచర్యలు ప్రోత్సహిస్తూ ఉంటారు. అనుకోండి వాళ్ళు చేయలేరు, ఏం చేస్తారు? పరిచారకులను ఏం చేస్తారంటారు? ప్రోత్సహించారు. కాబట్టి అది దేవుడు పిలుస్తున్నాడు. కాబట్టి ఇది సంఘము. ఈ సంఘములో అంగాలు ఉంటాయి అన్నమాట. కుడి చెయ్యి ఉండిద్ది, ఎడం చెయ్యి ఉండిద్ది, కుడి కాలు ఉండిద్ది, ఎడం కాలు ఉండిద్ది. అలాగే కన్నులు ఉంటాయి, చెవులు ఉంటాయి, మౌత్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. ఒక్కొక్కటి ఒక్కొక్క పని చేస్తుంది కానీ అన్నీ ఒకటే పని చేయట్లేదు. పాస్టర్ గారికి ఇస్తే ఇంకో పని ఇంకోళ్ళు చేయాలి. అన్ని పాస్టర్ గారు చేయగలుగుతారా? నో. బైబుల్ మట్టుకు అట్లాగా సపోర్ట్ చేయట్లేదు. కాబట్టి మనందరం కూడా దేవుని సంఘంలో అంగాలం కాబట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేసినప్పుడు సంఘం పరిపూర్ణత అవుతుంది. ఆ పరిపూర్ణ అయినప్పుడు యేసయ్య రాకడ వస్తుంది. యేసయ్య రాకడ వచ్చినప్పుడు అప్పుడు ఎత్తబడే గుంపులో ఉంటాం అన్నమాట. అంతేగాని అప్పటి వరకు యేసయ్య ఏం చేస్తాడు? వెయిట్ చేస్తూ ఉంటాడు ఈ సంఘం పరిపూర్ణతకు రావాలని. ముడతైనా మత్సైనా కళంకం లేదుగా చేయాలనే యేసయ్య మనల్ని ఆయన రాకడ ఆలస్యం అవుతుంది ఎదురు చూస్తున్నారు. కాబట్టి ఈరోజు మనం రూపాంతర అనుభవము మోషేకి కలిగాడు. అలాగే పౌలు గారికి కూడా రూపాంతర అనుభవం ఉంది. ఆయన ఎవరికి వెళ్ళి సువార్త చెప్పాలో ఆయనకి స్పష్టంగా ఉంది. నేను నమ్మిన వాడిని నేను ఎరుగుదును అని అంటాడు. ఎవరు? మోషే. నేను నమ్మిన వాడిని. ఆకాశమందు వచ్చిన ఆ దర్శనానికి నేను అవిధేయుడిని కాను. ఆకాశమందు వచ్చిన దర్శనం వచ్చిందా లేదా? పౌలు గారికి వచ్చిందా? అలాగే పేతురు, యోహోను, యాకోబులకు కూడా రూపాంతరం దగ్గర యేసయ్యను చూస్తూ వచ్చారు. వీళ్ళు మోషేని, ఏలియాని చూస్తూ వీళ్ళకి ఒక అనుభవం వచ్చింది. కాబట్టి వీళ్ళ అనుభవాన్ని చెప్పుకోవటమే సాక్ష్యం అండి. వేరే వాళ్ళ సాక్ష్యం చెప్పడం మన సాక్ష్యం కాదు. వేరే వాళ్ళని ఆయనతో దేవుడు మాట్లాడంట, ఎంతో దేవుడు నో నీతో మాట్లాడాడు లేదా? అందుకని ఒక పాట పాడతాం, రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడు అని. కాబట్టి
మీరందరం మనందరం కూడా ప్రభు యొక్క ప్రత్యక్షతని, ప్రభు స్వరాన్ని వింటే, ఆ ప్రభు స్వరం అంటే ఎక్కడ దొరుకుతుందంటే లేఖనముల యందు నిత్య జీవం అని అంటాడు. ఈ లేఖనాలు చదివితే మనకేమో ఏం దొరుకుతుంది ఏంటంటే దేవుని స్వరము వినగలుగుతాము. అదే మనకు నిత్య జీవాన్ని ఇచ్చింది, అదే మనకి ఆత్మ అభిషేకాన్ని ఇచ్చింది అనమాట. ఈ ఆత్మ అభిషేకం అంటే వాక్యం ద్వారా నడిపించబడితే స్వతంత్రులుగా ఉండగలుగుతామనే చివరికి చెప్తున్నాడు. దేవుని యొక్క వాక్యాన్ని మనం అనుసరించి నడుచుకునేవారిగా, దేవుని యొక్క ప్రత్యక్షతను పొందుకునేవారిగా, స్వతంత్రులుగా ఉంటూ అనేకులు స్వతంత్రులుగా చేసేటట్లుగా దేవుడు మనల్ని దీవించును గాక. అలాంటి కృపలో పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపించును గాక. సమస్త జ్ఞానం ఇచ్చిన దేవుని కృపా సమాధానం యేసుక్రీస్తు వలన మన హృదయములకు మనం తలంపులు కావలి ఉండును గాక. ఆమేన్. దేవా